పరిష్కారం కావాలంటే మాత్రం ఒక కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకొని మొన్న 9వ తారీఖు నాడు ఖమ్మం వెళ్ళడం జరిగింది. అక్కడ బాధితులను వాళ్ళ పరిస్థితులను చూస్తే నిజంగా ఇండియాలో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అనేటటువంటి అనుమానం వచ్చే విధంగా అంత నిర్లక్ష్యంగా, పేదలంటే అంత లెక్కలేని తనంతోని ఏముందిలే వీళ్ళని కొట్టవతలు పడేస్తే ఎవడు అడుగుతాడులే అనేటటువంటి ఒక వ్యవహారంతో ఆ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇంకా 2 మంత్రులు అందరూ కూడా కూడబలుక్కొని ఆ పేదలను ఆ భూమిలోంచి ఖాళీ చేయించి ఆ భూమి పెద్దలకు అప్పచెప్పాలని నిర్ణయించుకున్నారన్న విషయం ఆ కుట్ర సంపూర్ణంగా మాకు అవగతమైంది. దాంతోనే ఈ కుట్రను ఎట్లన్నా ఛేదించాలి, ఇది భూదాన్ భూమి అంటే పేదల భూమి, పేదలకు అప్పగించాలి ఈ భూమిని అని చెప్పి ఒక సీరియస్ డెసిషన్ తీసుకొని మొదట పెద్ద మహాధర్నా ఒకటి ఖమ్మం పట్టణంలో చేసి ఆ తర్వాత మరి అక్కడికక్కడే నిర్ణయం తీసుకొని నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాలి అని చెప్పి అక్కడ మొదలు పెట్టడం జరిగింది. మరి అక్కడ ఎక్కడైతే బాధితులు ఉన్నారో అదే చోట అదే అంబేద్కర్ హాల్లో కూర్చొని దీక్ష ప్రారంభించడం. ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి మమ్మల్ని హైదరాబాద్ తరలించిన తర్వాత కూడా విశారదన్ గారు వారి ఆఫీస్లో, నేను మా ఆఫీస్లో, ఎందుకంటే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ వదిలేసినారు కాబట్టి వాళ్ళు ఎక్కడ వదిలేస్తే అక్కడ కనీసం ఇంకొక ఇంటి దగ్గర కానీ ఇంకో దిక్కుపోకుండా ఇమీడియట్ గా పోయి దీక్షా శిబిరంలో కూర్చొని అట్లానే దీక్ష కంటిన్యూ చేసినటువంటి సందర్భం తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిసిందే.